ఈ భాగం నుండి నాచన సోమన కవి యొక్క విశేషములు, అతను రచించిన పద్యములు. నాచన సోమన ఉత్తర హరివంశమును రచించాడు. ఉత్తర హరివంశములో నరకాసురవధ, విప్రకుమార రక్షణ, రుక్మిణీ పుత్రదానము, కృష్ణుని తపోయాత్ర, ఘంటాకర్ణుని కథ, శివకేశవ సమాగమము, పౌండ్రక వాసుదేవుని దాడి, సంకుల సమరము, పౌండ్రక సంహారము, రుక్మిణీ సత్యభామలతో శ్రీకృష్ణుడు జూదమాడడము, కృతముని చంపడము, హంసడింబకోపాఖ్యానము, బాణాసుర వృత్తాంతము, ఉషాపరిణయము ఉంటాయి. నరకాసురుని వలన మునులు బాధపడుతారు. అది విని శ్రీకృష్ణుడు కోపించినప్పుడు అతని యొక్క క్రోధాన్ని వర్ణించే పద్యం. అరుణాంభోరుహ పత్ర నేత్రుడు సముద్రూకుటీ భంగ భాసుర పాలతలుడు జలాచల మనస్సూలాయమాన వ్యధ పరివేషణ మానుమండలుడునై ప్రత్యక్ష రౌద్రంబణం నరకాలంబ విజృంభణంబునరప నారాయణుండాకృతి విజృంభణంబు నెరపెం నారాయణుండాకృతి. అంభోరుహ పత్ర నేత్రుడు, భృకుటీభంగ భాసుర ఫాలస్థలుడు, మనస్సూలాయమాన గదా పరివేషానన భానుమండలుడు అయి ప్రత్యక్ష రౌద్రంబులో నారాయణుణ్ణి మన కళ్లకు దర్శింపజేస్తాడు. ఈ పద్యంలో నాచన సోమన శూలము, పత్రము, ఫాలభాగము, ప్రత్యక్ష రౌద్రము అన్న పాదములు వాడి ఒక చిత్రాన్ని లీలగా ఛాయగా ప్రదర్శించాడు నాచన. అలాగే వర్ణన ద్వారా శివుని రూపాన్ని శ్రీకృష్ణుడిలో లీలగా స్ఫురింపజేశాడు.